హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయూత పెన్షన్ల పైన 6,000 రూపాయలు 4,000 రూపాయలు తెచ్చుకునే వారందరికీ ముఖ్య ప్రకటన అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. లేట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చేయూత పెన్షన్ల కోసం ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని ఆసరా పెన్షన్ చేయూత పెన్షన్లుగా మార్చడానికి సిద్ధమైనట్లు, దీనిలో భాగంగా ప్రధానంగా 6,000 రూపాయలు 4,000 రూపాయలు గతంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పుడే మేము ఇస్తామని చెప్పింది. ఆల్రెడీ ఎన్నికలు అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏర్పడింది. కొత్తగా మరోసారి లోక్సభ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం నుంచి మరి ఆసరా పెన్షన్ లబ్ధిదారులో వ్యతిరేకత ఏర్పడిందని, దీనికి సంబంధించి కొంత అప్డేట్ అయితే అనగా అధికారుల నుంచి సమాచారం రేవంత్ రెడ్డికి అందినట్లు తెలుస్తుంది. విశ్వసనీయ సమాచారం. దీనివల్ల ప్రభుత్వం పైన వ్యతిరేకత ఓటు పెరిగే ప్రమాదం ఉందంటున్నారు. అందుకని ప్రభుత్వం తాజాగా ఆసరా పెన్షన్లు కావచ్చు, చేయూత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే త్వరలోనే అందించాలని చూస్తుందట. ఇప్పటికే రైతు రుణాలకు సంబంధించి ఎప్పటి వరకు చేస్తాం అనేది ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఇక తెలంగాణలో ఒక నెల పెన్షన్ మరొక నెల అందిస్తున్నారు. అనగా జీతం ఈ నెల పనిచేసిన జీతం వచ్చే నెల ఇస్తారు కదా, అదే రకంగా ఇస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో మనకు మార్చి నెల పెన్షన్లు అనేది ఏప్రిల్లో అందిస్తారు. ఎప్పటి వరకు అందిస్తారు ఏందనేది ఈ నెల 22 నుంచి 23 లేదంటే 20 తారీఖు లోపు ప్రభుత్వం అందించాలని సిద్ధమవుతుందట. కాస్త పెరిగిన ఆసరా పెన్షన్లు ఇచ్చినా కానీ బాగుంటుంది, ఎంతో కొంత ఊరట లభిస్తుందని ప్రతిపాదన వచ్చిందట. సో దీనికి సంబంధించి ప్రభుత్వం మరి ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఈసీ పర్మిషన్ అయితే కావాలి. మొత్తానికి పాత పెన్షన్లపై మొగ్గు చూపుతుందా, కొత్త పెన్షన్లు ఇస్తుందా, ఇంకా 1-2 రోజుల్లో మనకు స్పష్టత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉంది. పెరిగిన నిత్యావసర ధరలు ఇప్పుడున్నటువంటి ధరలకు అనుగుణంగా ఎంత పెరిగితే బాగుంటుంది, ఇంకా ఎటువంటి బెనిఫిట్స్ మీకు అందాయి, ఎలాంటి బెనిఫిట్స్ పథకాలు అందలేదో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. మిత్రులందరూ కూడా